చెత్తు చెత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికేనమ్మో మా వాడలోనే బంగారి బొమ్మ దొరికేనమ్మో మా వాడలోనే చిలక దొరికిన పొగ వియ్యాలో చిట్రించరాదు వియ్యా ఓ మాయమ్మ కోడన్ల వియ్యాలో. ప్రస్తుతం మనం ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్ వనస్థలిపురంలో. గతంలో కూడా మనం వచ్చినాం. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసిండ్రు. నేను అప్పుడు కూడా వచ్చి కవర్ చేసిన. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయినరు అంటే సెట్లకు వెళ్ళడం, సినిమాలలో పార్టిసిపేట్ చేయడం, సినిమాల్లో కనిపించడం, అది కూడా రామ్ చరణ్ సినిమాలో కనిపించడం, వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినరు. యాక్చువల్లీ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా మాకు సేమ్ కొడుకులాగానే చూసుకుంటాడమ్మా అని చాలా మంది గతంలో కూడా చెప్పారు. పెద్ది శంకర్ గారు, ఆయన నిజంగానే ఆయనకు పేరెంట్స్ లేరు కాబట్టి వీళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ లాగా భావిస్తాడేనే అనిపించింది నాకు ఫస్ట్ టైం కూడా. ఇక్కడికి వచ్చి చూస్తే కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా అదే చెప్తారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఎందుకు వచ్చినామంటే పితృపక్షాలు నడుస్తున్నాయి కాబట్టి పితృపక్షాలలో చాలా మంది పెద్దవాళ్ళని తలుచుకుంటూ పెద్దవాళ్ళకి ఏమైనా చెయ్యాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చి ఎంతో కొంత సేవ చేసుకోవాలి అన్న థాట్తోని చాలా మంది వచ్చి సేవ చేసుకొని వెళ్తున్నారట. చాలామంది ఫుడ్ డొనేషన్ కానీ, లేకపోతే ఇంతకుముందు ఒక అమ్మాయి బర్త్డే కూడా చేసుకుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అట్లాగే ఇక్కడ కూడా మహబూబ్ నగర్ నుంచి ఒక ఆవిడ వచ్చిర్రు. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నిజంగా తీసుకోవాల్సిందే. అండ్ మీకు తెలుసు కదా పెద్ది శంకర్ గారు, ఇగో ఈయననే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అందరికీ కూడా కొడుకు, అందరికీ ఈ తల్లులందరికీ కూడా కొడుకు, అంతే కదమ్మా? యా, ఒకసారి మాట్లాడదాం. మేడం ఏడు నుంచి వచ్చారు? మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. ఎందుకు ఇక్కడ చేస్తున్నారు, సేవాభావం చేస్తున్నారు అని చెప్పేసి తెలిసి చాలా సంతోషం అనిపించింది. అసలు వీళ్ళు ఇక్కడ వాతావరణం చూస్తే ఇంట్లో కూడా ఇంత సంతోషంగా ఉంటారో అనిపిస్తుంది నాకు. ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా మొహాలల్లో ఇంత కాంతి ఉండదు. ఇక్కడ అసలు కొడుకు కోడలు లేకపోయినా కూడా ఈయన సమక్షంలో వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ వరకు ఎట్లా తెలిసింది? ఇక్కడ తెలిసింది మేడం, తెలిసి వచ్చాం మేడం. ఓకే, ఏమైనా డొనేట్ చేసిండ్రా గతంలో? ఇప్పుడు వారం రోజుల క్రితట చేసినాం అనమాట. ఇవాళ భోజనాలు పెట్టిస్తామన్నారు, అందుకోసం అని చెప్పేసి రావడం జరిగింది. అంటే పితృపక్షాలు నడుస్తున్నాయి కాబట్టి అందుకోసమే కదా. అవును, ఎవరో చనిపోయిన వాళ్ళకి కాకుండా బతుకున్న వాళ్ళకి మనం సేవ చేసుకోవడము ముఖ్యం కదా. సో ఇట్లా చాలా మంది అనమాట ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి నిజంగా మొన్న 7వ తారీఖు స్టార్ట్ అయింది కదా, 21వ తారీఖు వరకు కూడా పితృపక్షాలే. అసలు పితృపక్షాలని ఎందుకు చెప్పాలి కానీ ఆ తర్వాత కూడా సేవ చెయ్యాలి, ఎంతో కొంత డొనేట్ చెయ్యాలి. బర్త్డేలు కానీ లేకపోతే మీ స్పెషల్ డేస్ ఏవైనా సరే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు ఇచ్చే దీవెనలు కూడా మీరు ఎప్పటికి కూడా లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. ఒకసారి మాట్లాడదాం. చాలా మంది ఇక్కడ చూసిరా, మంచి స్మైలీ ఫేసెస్, ఆల్వేస్ స్మైలింగ్. అసలు వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, అట్లాగే దోస్తులు లెక్కనే ఫీల్ అవుతారు. వాళ్ళ కష్ట సుఖాలు అన్ని కూడా పంచుకుంటారు, అంతే కదమ్మా? అమ్మా గతంలో కూడా మీ దగ్గరకు వచ్చిన మాట్లాడినాం, ఎట్లున్నారమ్మా? బాగానే ఉన్నామమ్మా. బాగున్నారా? ఇక్కడ ఉంటే ఇంకా దిగులు లేదు. దిగులు లేదు, మామూలుగా అన్నిటికీ సౌకర్యంగా ఉంటది. ఇంక చెప్పేది ఏముంది, సార్ అంత మంచిగా చూస్తాడు మమ్మల్ని. ఇంకా గుడి కన్నా ఇంటికన్నా గుడి వదిలేం అన్నట్టు ఇంటికాడ కూడా ఇంత సంతోషంగా ఉండవు. ఇక్కడే సంతోషంగా అందరం కలిసిమెలిసి ఉంటాము. గతంలో వచ్చినప్పుడు కూడా మీరు ఎట్లా ఎంత మంచిగా నవ్వుతూ మాట్లాడినరో సేమ్ అట్లాగే మాట్లాడుతున్నారు.
ఇంకేముంది మాట్లాడటానికి, కష్టం అనేది ఉంటది కదమ్మా, అవును. మనసులో బాధ అనేది అవును. ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి, సార్ని చూసేటప్పటికి ఆ బాధ అనేది కొంచెం తగ్గిపోయినట్టు ఉంటది. అంతే. అమ్మ గతంలో ఇక్కడ చాలా మంది ఇంకా వేరే వేరే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కనిపించట్లేదు. కొంతమంది ఏమన్నా కాలం చేశారు కదా, ఇద్దరు ముగ్గురు కాలం చేశారు. కొంతమంది ఏమన్నా అక్కడ హోమ్కి వెళ్ళారు, కొంతమంది వీళ్ళకని ఏదన్నా ఇప్పుడు మాలయ పచ్చాడు కదా, అవును, అవునమ్మా. అట్లా ఏదన్నా చేసుకుంటానికని బియ్యాలు వేయటానికని వెళ్ళారు. వెళ్ళారా? ఇప్పుడు అందరూ నిండుగానే ఉంటుంది, ఇక్కడ ఖాళీ లేక ఉంటాయి. అమ్మ పితృపక్షాలు కదా, పితృపక్షాలలో మీరు కూడా గతంలో పెద్దవాళ్ళందరికీ పెట్టుంటారు కదా, మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారు, ఎలా ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది, అక్కడ చేసుకునే వాళ్ళు ఇక్కడే చేసుకుంటే సరిపోద్ది. నువ్వు ఇంటి దగ్గర చేసుకుంటాం అనుకో, ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇదే మన ఇల్లు అనుకోవాలి కదా. కష్టం అనేది మరో భారకం ఇక్కడే మోస్తున్నాం కదా అనేటప్పటికి అక్కడ చేసుకునే బదులు ఇక్కడే చేసుకున్నా కూడా అందరికి సంతోషంగా ఉంటుంది కదమ్మా. అవును. ఇంతకు ముందు ఒక ఆవిడ బర్త్డే చేసుకుంది కదా, మీ మన్మరాలు వయసు ఆమె బర్త్డే చేసుకుంది. ఇట్లా చాలా కామన్ గానే జరుగుతుందచ్చు. వాళ్ళు అది మీరిచ్చే దీవెనలకు వాళ్ళు మాట్లాడ ఎట్లా అనిపిస్తుంది? అంటే మా దీవెనలు వాళ్ళకి కావాలంటారు, మంచిగా ఉండాలంటారు. మరి ఇక్కడికి వచ్చి మీకోసం వచ్చామమ్మా, మీ దీవులు ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది అంటారు. మేము అట్నే చెబుతుంటాము. హ్యాపీ బర్త్డే పాట కూడా పాడిండ్రు మీరు. ఇంకేమన్నా చెప్పాలమ్మా? ఇంకేమన్నా చెప్పేది ఏమన్నా, సంతోషమే కదా ఇక్కడ. అంతే. సార్ మటుకు మంచిగా అంత ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇక్కడ? 3వ సంవత్సరం వచ్చింది. సో ఇట్లా చాలా మంది వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు కానీ, అమ్మ మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి? నమస్కారం. నమస్తే అమ్మా. మేము ఇక్కడ దిల్సునార్ నుండే వచ్చామమ్మా. అదేంటి ఇక్కడనే? ఇక్కడిక్కడనే ఇష్టంతో వచ్చాను నేనైతే. పిల్లలు ఉన్నా గానీ ఇష్టంతో వచ్చా. ఇష్టంతో వచ్చినా గానీ ఇక్కడైతే చాలా బాగా చూస్తాడు మా సారు. దేవుడు ఇచ్చిన కొడుకే అనుకుంటాము. అన్ని విధాలు పేరుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. హాస్పిటల్ కంపెనీ కూడా తీసుకుపోతాడు, ఉంచుతాడు. మందులు, చీరలు ఏ దానికి లోటు లేదమ్మా. ఇంకా ఈ రోజులలో పెద్దలకు పితరమాస దినాలు అయితే మేము కూడా గౌడ్సే సార్ లెక్క. అయితే ఇంకా బియ్యం ఇచ్చడు ఉంటుంది. నిన్ననే మా కాక కొత్తగూడెంలో కాజాగౌడ అని ఉండే, శంకర్ గౌడ, ఆయనకు బియ్యం ఇచ్చి వస్తున్నాము. ఇక్కడ కూడా వచ్చేవాళ్ళు బియ్యం ఇవ్వడానికే తృప్తిగా మా పెద్దలు పోయిండ్రు. మీరు ఉన్నోళ్ళకు ఇంతమంది వృద్ధులు కదా, ఎంత మంచి పని చేస్తుండ్రు మా పెద్ద శంకర్ గౌడ అని చెప్పి మరి ఇక్కడికి వచ్చి ఇంకా చేసిపోతా ఉంటారు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు కదా. అయితే 21వ తారీఖు దాకా ఇదే కార్యక్రమం ఉన్నది మేడం. అయితే ఇక అట్లా ఇస్తాడు మా సార్. మాత్రము వాళ్ళ కొరకన్నా వాళ్ళ పిల్లల కొరకన్నా అంత టెన్షన్ ఉంటుందో లేదో కానీ మా కొరకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు మా సారు. మరి మేము కోరుకునేది ఏంటంటే, దేవుడు ఇచ్చిన సారేమో కన్న పిల్లలు అక్కడ పక్కకు పెడితే ఈ టైంకు మాకు ఏది అందుబాటులో బాధ లేదు. అన్ని విధాల పొద్దున 7 కాకముందే ఛాయ్ వస్తుంది, బిస్కెట్ 8 గంటల వరకే టిఫిన్ వస్తుంది, 1 గంట వరకే ఫుడ్ వస్తుంది, మళ్ళీ 4-5కి ఛాయ్ బిస్కెట్ వస్తుంది, మళ్ళీ 8కు చపాతీ తిన వాళ్ళకి చపాతీ, అన్నం తిన వాళ్ళకి అన్నం. మళ్ళీ మధ్యాహ్నం మంచిగా 2 గంటలు పండుకుంటాడు. పేరుని అడుగుతాడు. మా సారు ఎంత మంచోడు అంటే, ఎంత మీదకి పోవాలి అన్నది, పైకి తీసుకుపోవాలి అన్నది మనిషి పూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ. మేము చేసేది అదే. ఇక ఈ పెద్దరామసకి అందరు చూస్తూనే ఉన్నారు కదా, మీరు కూడా వచ్చి. ఇక పెద్దలకు బియ్యం ఇస్తాం మేము 2 సార్లు 3 జాగాలు ఇచ్చేసి నిన్ననే వచ్చా. నేను లేకుంటే అల్లరి లేదంటాడు, గట్టిగా మాట్లాడతా, నేను ధైర్యంగా ఉంటా. అట్లా అందరికి చెప్తుంటా, ఏదన్నా ఇది చేస్తాను. మంచిగా సార్ కూడా అంటాడు, ఎక్కువ బెదిరియకమ్మా నువ్వు అంటే అట్లున్నావు, అందరు అట్లుండలేరు చాలా. అది అట్లుంది పుట్టుక. 4 తమ్ముళ్ళు 1 చెల్లెలు. మదర్స్ అంది గట్టిగానే మాట్లాడతాను. మా అమ్మ, మా నాయనలు, తమ్ముళ్ళు అందరు ఇలాగనే మాట్లాడతారు. కాబట్టి మీకు కూడా వచ్చింది ఏ దానికి జనకము భయపడటం. ఇక్కడ ఏంది, ఇక మీరు ప్రిన్సిపల్, మీరు హెడ్? అట్లానే ఏం లేదు కానీ అందరు నీట్నెస్ ఉండమని, శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండమని. అది తప్పు కాదు కదా మేడం. తప్పు కాదు.
ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అవును మరి ఆరోగ్యంగా ఉంటే మనం తిన్నంత విలువనే కదా. అవును అది సార్కి చెప్పేది కూడా నేను అదే చెప్తాను. దాని కొరకే ఏదన్నా కోపంగా గట్టిగా అంటే సార్. ఇంకా రెండో విషయం ఏమిటికి అవును అన్ని విధాల సబ్బు నూనె బట్టలు అవి ఇవి మళ్ళా ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్ తీసుకుపోతాడు. కాబినీ హాస్పిటల్. అవును వెంటనే ఇప్పుడు కావాల్సింది గదే కదమ్మా. అదే మరి టైంకి తిండి కావాలా. ఇప్పుడు ఇంటికాడ కోడలు పెట్టదమ్మా, పెట్టదా. పెట్టరు. నాకు పొదగలే జాబ్లో పోతారు, ఆడ వడ్డే ఆడ ఎత్తేసిపోతే తింటే తిన లేకపోతే. మరి ఈడ అలాగ అందరికి పిలిచి ఒక రకంగా పెట్టి ఏ పండ్లు ఇచ్చినా ఏవి ఇచ్చినా అందరికి పంచి అన్ని విధాల ఒక సిస్టమేటిక్తో పోతున్న లైఫ్ చూడు. ఆ లైఫ్ చూడు నాది అన్నదే ఒకటే భావన, కానీ ఇక్కడ ఉన్నంత మంచిగా ఎక్కడ దొరకదండి. తీర్థయాత్రలలో కూడా దొరకదు. అంతేనా. అంతే. ఈడంత మంచిగా ఉన్నది. అంత ఒక్క మాటలో చెప్పారు ఇక. అదే మాకు కావాల్సింది, అదే మాకు ఉండవలసింది. ఉన్నది అందరూ అదే చెప్తారు కూడా. అది నువ్వు వచ్చిపోయినావు కదా ఇంతకు ముందే, వచ్చిపోయినా. ఎవరు వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంటారు మాకు. అది నాకు కూడా మంచిగా అనిపిస్తది. అది మా మంచితనం. అవును, అవును. సారథి గొప్ప, సార్ అందరికంటే సారథి గొప్ప. ఇంతమందిని తీసుకుపోతున్నాడు అంటే ఆయన కృప ఉన్నది మీద, ఆయన కృప మీద, ఆయన కృప ఉన్నది కాబట్టే నడుస్తున్నాడు. ఒక సంసారం ఒకరు వీధలేరు, అటువంటి 50 మందిని వీధుతున్నాడు అంటే దేవుని కృప ఎంత ఉన్నది. అండగా ఉండాలి, భగవంతుడు రక్షగా ఉండాలి, వాళ్ళ వంశానికి మొత్తం పైకి రావాలి, పేరు రావాలి. సాక్షి టీవీలో కూడా అవార్డు వచ్చింది, గిన్నీస్ బుక్ ఎక్కియాలన్న కోరిక మాకు ఉన్నది, తప్పన ఉన్నది. అది ఒక నాడు ఎక్కుతాడు సార్ అని. అంతే. మీ నోటి పుణ్యాన అయితది, ఏమున్నది. అంతే సార్. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మా బాగున్నారా. బాగున్నా. మంచిగా ఉన్నారా. మంచిగా ఉన్నా. ఎందుకట్లా మెత్తగా ఉన్నారు, ఏమైంది, బాగాలేదా. మంచిగానే ఉందమ్మా. మంచిగానే ఉందా. మంచిగానే చూసుకుంటాడు సార్, దేనికి లోటు లేదమ్మా. సంవత్సరం అయిపోయింది వచ్చి. సంవత్సరం అయిందా. అయిపోయింది. మంచిగా చూసుకుంటాడు అన్నిటికీ. నాకు జ్వరం వచ్చినంత ఒక నాకు ఈడ ఫుడ్ అన్ని మంచిగా చాలా. అమ్మా పెత్రమాస కదా, ఇప్పుడు పెత్రమాస కదా, మీరు కూడా మీ పెద్దలకు పెట్టుంటారు. ఇక్కడ చాలా మంది వచ్చి కూడా గుర్తు చేసుకొని పెట్టి పోతున్నారు. వాళ్ళు విలువకున్నా గానీ ఈడ తింటున్నాం కదా, పిలుస్తూ ఉన్నాడు మనమడు కొడలు ఉంటే వాళ్ళ ఇక్కడ మంచిగా ఉన్నది చాలా. చాలా మంచిగా ఉన్నది. సంవత్సరం అయింది. అయిపోయింది సంవత్సరం. ఇక్కడ చాలా మంది వచ్చి కూడా బర్త్డేలు చేసుకుంటున్నారు, చేసుకుంటారు. అన్ని రోజు ఒకటి అయితేనే ఉంటాయి మాకు, అయితేనే ఉంటది, కామన్ కదా. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. కొంచెం వాళ్ళు వచ్చినప్పుడల్లా కొంచెం గలగలా ఉంటది కదా, మొత్తం అంతా ఒక 2-3 గంటలు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. బాలాజీ నగర్ మాది. బాలాజీ నగరా. ఉన్నాడు ఒక మనమడు కోడలు ఉంటే ఉంటారు, వాళ్ళంతా వాళ్ళంతటా వాళ్ళు. అదే అదే వీళ్ళు కరెక్ట్ ఇచ్చిన ఆడ 2 ఏళ్ళు ఉండనిచ్చారు, ఎరగొచ్చారు. ఉండని ఇప్పుడు 3 ఏళ్ళ వాళ్ళ తాను ఉండకు. ఫోన్ కూడా చేయరు, రారు, చూడరా. ఏది లేదు అసలు. ఎట్లున్నావు, ఏంది. ఏది లేదు. మా చెల్లె తన 2 ఏళ్ళు ఉన్నా ఏడుకో వచ్చే సంవత్సరం అయిపోయింది. ఏం చేస్తుంది, మంచిగానే ఉంది. ఏడైతే ఒక మనమని చూడలే అన్న బాధనే కానీ ఇంకేముంది. అందుకని అందరు గారా. ఎవరు చెప్పిరమ్మా ఇది ఇట్లున్నది అని, ఎవరు చెప్పిరు. మా చిన్న ఆయన బిడ్డ చెప్పిందా మంచిగా ఉన్నదని. ఆమె వల్లనే వచ్చిన, ఇక్కడనే ఉంటది. చూసింది కాబట్టి చెప్పింది బాగుంటది అని చెప్పింది. ఆమె కూడా 2-3 సార్లు వచ్చి చేసుకుంటారు కూడా వాళ్ళు బర్త్డే. ఓహో అట్లనా. సంవత్సరం 2-3 చేసుకుంటారు కూడా వచ్చిపోతారు. చాలా బాగుందమ్మా. ఈడ మట్టుకు ఏం లోటు లేదు దేనికి. సినిమా కూడా తీసుకుపోయిండు మా సారు. ఏం సినిమా చూసి. అబ్బో అది షష్టి పూర్తి సినిమా చూసిరా. మొన్న వినాయకులు కూడా చూపించండు తీసుకుపోయి. అవునా. ఏడికి పోయిండ్రు. బొడుపల్లా. ఓహో బంజారీస్ పోయిండ్రా. అచ్చా పెద్ద పెద్ద చూసిండ్రా. చూసినాము. ఆడ అంత సన్మానం కూడా చేసిండ్రు వాళ్ళు ఆడ సారు. అట్లనా. అక్కడ
ఓకే. మీరేనా వంట చేసేది? మేము కాదండి, ఓకే. మేము కాదండి. ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నాను. బాగున్నారా? ఎన్ని రోజులు అయింది వచ్చి? 6 రోజులండి. ఆ? 6 రోజులు అయింది. 6 రోజులు అయిందా? కొత్తగా వచ్చారు అయితే మీరు చెప్పాలి ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? బాగుందండి. బాగుందా? బాగుందండి. మీకు ఎలా తెలిసింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? మా బాబు పంపించాడండి, మా బాబు తీసుకొచ్చాడు. మరి ఎలా ఉంది? చెప్పినట్టుగా ఉందా? బాగుందండి. బాగానే ఉందా? ఫుడ్ కూడా బాగుందండి. ఫుడ్ కూడా బాగుందా? టీ బాగుందండి. మధ్యాహ్నం బాగున్నాయి, మధ్యాహ్నం ఇంకేంటి? మధ్యాహ్నం టీ, సాయంత్రం టీ, సాయంత్రం అన్నం ఆ, అన్ని స్నానం చేయమంటారు. అందరూ బాగుంటారండి. నీట్ గా ఉండాలి, నీట్గా తర్వాత తినాలి, చెయ్యాలి, చక్కగా ఉండాలి, అంతేనా? మా సార్ గారు మంచివారు. అదేంటి అక్కడి నుంచి ఇక్కడికి? వచ్చినాం. నా భార్య ఇక్కడ హైదరాబాద్. ఆహా, అచ్చా, ఓకే. ఏం చేశారు తమిళనాడులో? తమిళనాడులో ఇదే పని, మిషనరీలా, మిషనరీలా? మిషనరీ పని. ఆహాహా, ఓకే. మరి భార్య ఎక్కడ? భార్య ఆటడకుల ఎంత ఎంత కాలం అయింది? మంది ఇప్పుడు 2 ఏళ్ళు 2 ఏళ్ళు అయిందా? అయిపోయింది. అయ్యో. మీ వాళ్ళందరూ ఎక్కడున్నారు మరి? కొడుకులు ఇద్దరు బెంగళూరులో, వాళ్ళ ఒక రారు, వాళ్ళ ఒక నేను పోను. ఓ, ఎందుకు? పోలే, వాళ్ళకి ఇష్టం లేదు, నాకు ఇష్టం పోలే. ఆ, సార్ వాకు వచ్చి ఒక 7 నెలలు మీద అయింది. ఒక ఇద్దరు మా దోస్తు పిల్లలు వచ్చి పట్టుకుని వచ్చి ఇక్కడ సార్ వాకు ఆపసప్పి పోయారు. అచ్చా, ఓకే. సార్ అప్పుడు నాకు మంచిగా చూసుకుంటాడు. ఏం కాదు. 7 నెలలు అవుతుందా? 7 నెలలు. 7 నెలలు అవుతుంది. ఎవరు పట్టుకొచ్చారు? మా దోస్తు పిల్లలు దోస్తు పిల్లలు? ఇక్కడనే, వాళ్ళ హైదరాబాద్. ఆహా, ఇక్కడ బాగుంది అని చెప్పారా? ఏం చెప్పారు? ఆ పిల్లలే పట్టుకుని వచ్చి ఇక్కడికి. ఉమ్, ఎందుకంటే వచ్చిన అనాధికంగా ఏం మొక్కలు నొప్పులు, ఆ, పని చేయలే. ఆ, ఇంకేం చేస్తే ఆ పిల్లలకు మాకు తెలిసిన ఉంది, మేము తీసుకుని మొత్తం నువ్వు ఉండు అన్నారు. ఆ, మళ్ళీ వాళ్ళు చెప్పిన డేట్కి ఆడ ఇంటికి పోయినా ఆ, వాళ్ళు పట్టుకుని వచ్చి ఇక్కడ సార్ వాక చేర్పించారు. ఉమ్. అట్లా ఎట్లా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు? బాగున్న సీటర్ ఇప్పుడు చాలా బాగున్నారు. చాలా బాగున్నా. మీ వాళ్ళు ఎవరు ఫోన్ చేయట్లేదా రామ్మని? ఎవరు రారు, ఎవరు ఒక మాట్లాడలేదు. అంతేనా? ఇద్దరు కొడుకులు వాళ్ళు. అంతే ఇక ఆడపిల్లలు లేరు? లేరు సిస్టర్, అన్నదమ్ములు లేరు. ఆ, నేను ఒకడే. ఎప్పుడన్నా అనిపిస్తుందా సార్ ఆడపిల్ల ఉంటే బాగుండేదేమో అని? ఉంటుంది సిస్టర్, ఏం చేయాలా, మన పరిస్థితి బాగలేదు, మనం ఇట్లా ఉన్నాం. ఏదో దేవుని పుణ్యంలో వచ్చి చేరినాం, మంచిగా ఉన్నాం. మంచిగా ఉంది. అంతవరకు నాకు సంతోషం. ఏమన్నా ఇబ్బంది వచ్చినా చేసినా వెంటనే అన్ని అన్ని అన్నిటికి మంచిగా ఉంది సిస్టర్. శంకర్ గారి గురించి ఏమైనా చెప్తారా? ఏది పోయినా వచ్చినా శంకర్ సారే చూస్తాడు. ఆ, టాబ్లెట్ కానీ, మంత్ర కానీ, ఇంజక్షన్ కానీ అన్నిటికీ మంచిగా చూసుకుంటారు. తినలేదంటే ఎందుకు తినలేదని వచ్చి అడుగుతారు. ఆ. అన్నీ మన ఇంట్లో వాళ్ళు కూడా అసలు అడగరు? లేదు సిస్టర్, అంత లేదు. అంత లేదు. ఈ టైంకు పెట్టేచ్చు. పొద్దుగాల ఉదయం టిఫిన్ కరెక్ట్ టైంకు, ఉమ్, మధ్యాహ్నం భోజనం అంటే కరెక్ట్ టైంకే, రాత్రి టైం కరెక్ట్గానే. అదిలో ఏం కరువు లేదు సిస్టర్, బాగుంది. మరి ఇంతమంది ఉంటారు కదా, ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తుందా మీకు? లేదు సిస్టర్, అసలు అందరు కలిసిమెలిసి ఉంటారు? అన్నీ కలిసి మంచిగానే ఉంటాం, మాట్లాడుకుంటాము, వచ్చాము. ఏంటో సార్ అసలు తెలంగాణలో గుంటూరు వాళ్ళు తెలంగాణకు రావడం ఏంటి, అది కూడా ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ లో కలవడం ఏంటి? నిజంగా అదృష్టం ఉంటేనే జరుగుతుందేమో కదా సార్. పిల్లలు ఇక్కడే ఉన్నారు, 2 ఆడపిల్లలే, సార్, మగపిల్లలు లేరు. ఓకే, వాళ్ళకి 2009లోనే మ్యారేజ్ చేశాను. ఓకే. ఏమంటే ఆడపిల్లల దగ్గర ఉండలేక పరిస్థితి. మా మిస్సెస్ ఉన్నారు, ఆమె ఉంటుంది వాళ్ళ దగ్గర. అది నేను ఎందుకనో అక్కడ ఏమడలేను, కన్వీనియన్స్గా అనిపించదు అది, అందుకని. అయ్యో, అదేంటి సార్? ఇప్పుడు మీ మిస్సెస్ ఏమో ఆడపిల్లల దగ్గర ఉంటుంది, నేను కూడా వెళ్ళి వస్తుంటాను అప్పుడప్పుడు, మధ్య వెళ్తాను, మంత్లీ వెళ్తాను. మీ ఆలోచన లేకపోతే మీ అల్లుళ్ళు ఎవరైనా? లేదు, వాళ్ళు ఏమన్నారు, దే ఆర్ వెరీ డీసెంట్ పర్సన్స్. మీకే ఇష్టం లేక కొంచెం కన్వీనియంట్ అనిపించదు, ఎందుకనో ఫ్రీనెస్ అనేది ఉండదు అది. అందుకని ఒక 3 or 4 years నుంచి ఇక్కడే ఉంటున్నా. 3-4 ఏళ్ళు? 3 or 4 years నుంచి ఇక్కడే ఉంటున్నా. సో అప్పుడప్పుడు మీరు వెళ్ళి వస్తూ ఉంటారు, ఆ ఇబ్బంది అయితే ఇబ్బంది ఏం లేదు.
ఇక్కడ నాకు ఎక్కడైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుందా సార్? అయ్యో, ఏముండదు. నేను కూడా ఏముండదు. ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అదే కొడుకులు ఉంటే బాగుండేది కదా. ఆడపిల్లల్ని ఒక ఇంట్లో ఇచ్చేసాం కదా, ఇచ్చినప్పుడు మనకు అంత ఫ్రీ నేచర్ ఉండదు అక్కడ, అది వచ్చింది. అది దానివల్ల ఇక్కడే చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది, ఓకే ఎందుకంటే ఆల్ ఆర్ ది పీపుల్ ఆర్ సేమ్ ఏజ్ వీఆర్ హ్యావింగ్, ఓకే బికాస్ ఆఫ్ దట్ వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. ర్యాప్ ఉంటదేమో, మీరు మాట్లాడుకున్నా చేసినా షేర్ చేసుకున్నా బాగుంటుంది. వాళ్ళ అనుభవాలు కూడా మీకు చెప్తూ ఇంట్లో మాట్లాడేదానికి ఎవరు ఉండరు, ఎవరు హడావుడిలో వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. లోన్లీనెస్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ వచ్చేటప్పటికి ఏదో ఒక క్లబ్ మీటింగ్ లేకపోతే ఏదో ఉన్నట్లుగా ఉంటుంది అన్నమాట, సరదాగా ఓకే. అట్లా. వాళ్ళ పిల్లల బర్త్డేస్ అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు అన్ని జరుగుతాయి, వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతూ ఉంటారు, ఇబ్బంది లేదు దాని గురించి. ఎప్పుడైనా చేశారా సార్? ఇక్కడ చేయలేదు ఇంతవరకు ఎప్పుడు కూడా. అంటే పిల్లలకు మనం చెప్పే అంత నేచర్ లేదు, అందువల్ల ప్రెషర్ చేసి ఎప్పుడు చెప్పాల. నేను చేస్తారు, చెప్తే తప్పకుండా చేపియాలి ఒకసారి. చాలా మంది బర్త్డేస్ అవి ఇవి చేసుకుంటా ఉంటారు. అవును, బాగుంటుంది. అవును, ఎందుకంటే అందరు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, దానివల్ల బాగుంటుంది. తర్వాత ఇంట్లో చేసుకుంటే ఏంటంటే ఆ డబ్బు వేస్ట్ ఆఫ్ మనీగా అయిపోతుంది, ఎవరికి దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడైతే 10 మందికి ఉపయోగపడుతుంది, ఏదో రకంగా ఉంటుంది అనేది ఉంటుంది. సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. శంకర్ గారు ఈజ్ ఏ వెరీ ప్లెజెంట్ పర్సన్. అవునా? అసలు సొంత మనిషి కంటే కూడా ఎక్కువగా అసలు ఉండదు. ఆయన మాటలను ఎప్పుడు చూడలేదు. అది చాలా మంది దే ఆర్ ట్రయింగ్ టు గివ్ షెల్టర్ టు ద ఓల్డ్ ఏజ్ పీపుల్. కొంచెం మనుషుల్లో కొంచెం మార్పు వస్తుంది కదా, మానవత్వం మేల్కొంటుంది. నిజమే. కానీ ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది క్రైమ్ కూడా చాలా పెద్ద ఎత్తున, మీరు టీవీలో న్యూస్ చూస్తారు. ఈవెన్ డొనేషన్స్ ఆల్సో చాలా లావిష్ గా ఇస్తున్నారు, చాలా ఎక్కువగా ఇస్తున్నారు. అంటే పాపాలు చేయడం, దాని తర్వాత అట్లా అనుకున్నా ఏమన్నది, బట్ అట్లా ఖర్చు పెట్టడం కన్నా ఇది కంటికి తెలిసి ఖర్చు పెడితే మంచిది కదా. యూ కెన్ సీ దేర్ హ్యాపీనెస్, మీ కళ్ళతో మీరు చూడవచ్చు. దట్ ఈస్ రియల్లీ గుడ్. మానవత్వం గొప్పది కదా, దైవత్వానికన్నా మానవత్వం గొప్పదని ఐ బిలీవ్. లాస్ట్లీ మీ అబ్బాయి గురించి? ఈ స్టిల్ లైక్ దట్ ఓన్లీ, ఈజ్ లీడింగ్ అన్సర్టన్ లైఫ్. వాడు ఏదేదో చేస్తున్నాడు, ఈజ్ డూయింగ్ సంథింగ్, ఈజ్ స్థిరంగా ఉండట్లా. బట్ మై డాటర్ ఇన్ లా, షీ ఈజ్ ఇన్ నెల్లూరు డూయింగ్ సమ్ జాబ్, అండ్ దర్ సన్, ఓన్లీ సన్, ఈజ్ డూయింగ్ హిస్ ఫైనల్ బీటెక్. ఎప్పుడైనా కాల్ చేస్తారా? దే ఆర్ ఆఫెన్ దే ఆర్ కాలింగ్ మీ. మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి రోజుకు 15 కాళ్ళు మెసేజ్లు పెడుతుంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. ఈవెన్ టీ తాగా కాడి నుంచి మొదలుపెట్టి అన్ని అడుగుతుంది, మాత్రం వేసుకొని రావాలి అది. ఓకే. మరి ఇవన్నీ చూడడానికి ఉన్నారు కదా, శంకర్ గారు ఉన్నారు కదా, చెప్పారా? చూస్తారు తెలుసు, చెప్తారు కదా. షీ యూస్ టు కమ్, నో, మై డాటర్ యూస్ టు కమ్ అండ్ షీ నోస్ శంకర్ ఆల్సో. షీ యూస్ టు టాక్ వెన్ ఎవర్ షీ ఫీల్ లైక్. ఏదన్నా అడగాలన్నా చెప్పాలన్నా ఆయన డైరెక్ట్ గా చెప్తుంది. శంకర్ సార్, శంకర్ ఈజ్ శంకర్, బోలా శంకర్. He is taking care of us, really. We are happy and I am satisfied with his service. What else? Yes. Perfect, sir. You are always perfect. Yes, ఒక ముక్కలో చెప్పా. He is taking care. Correct. Yes. Yes, sir. Okay. Thank you so much, sir. Thank you. Thank you. I have to thank you because you made me so famous. అమ్మా, బాగున్నారా? ఏమైంది మీకు, ఇలా అయిపోయారు? దేవులాట ఎవరు లేరు, కొడుకులు లేరని, చేసుకున్నాం లేరని, ఉండి లాభమే ఉంది. అలా అనొద్దు, ఇక్కడ అందరు ఎంత బాగుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు కదా. అది చూసుకుంటే మటుకు మన మనసు మంచిగా ఉంటుందా? కన్నో లేరని, కొన్నో లేరని, ఒక 2-3 రోజులు అయిందంట కదా మీరు బాగా అయ్యి. ఏమైంది? జ్వరం వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉన్నారా? తింటున్నారా? తినకుండా బతామా? ఇంత తినకుండా ఇంత తినాలి కదా. అవును.
దేవుడు పెట్టిండు ఏం చెయ్య 10 మందికి తోడబుట్టి వాళ్ళు పోయారు, కర్నూలు పోయారు, చేసుకున్న వాళ్ళు పోయారు. ఉండి లాభం ఏముంది? నేను దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడు, ఎప్పుడు పోవాలి, ఏముంది నాకు? అమ్మ లేదా, అయ్య లేడా, కర్నూలు లేడా, చేసుకున్న వాళ్ళు లేడా, వాళ్ళు లేడా? కొడుకులు బిడ్డలు ఎంతమంది అమ్మా? 2 కొడుకులు. ఎంతమంది అయితే మాట అసలు వాళ్ళు పోయినాక పట్టించుకోవట్లేదా? వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు ఊకుంటారా? ఎట్లా ఉన్నారు ఇక్కడ? బాగా ఉన్నాను. బాగున్నారా? బాగున్నాను. మరి పితృపక్షాలు అవి కదా, మరి మీరు పెద్దలకు పెట్టేవాళ్ళు కదా. ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర మీరేం పెట్టలేదు, మా పండగనండి సంక్రాంతి కదా. ఇక్కడనేమో ఇప్పుడు పెడతాము. అవును అవును, చాలా మంది వస్తున్నారు దగ్గరికి, బర్త్డేలు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందండి. మీ మన్మరాల్ని చూసుకున్నట్టు అనిపిస్తుందా? వెళ్తారంటే పంపుతారండి సార్, ఇలాగ వెళ్తాను బాబు అంటే ముచ్చాలమ్మని పంపుతారండి. బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటున్నారా? నా కొడుకులు కూడా చూడరండి. చూడరు. నా కూతురు తీసుకొచ్చి ఇక్కడ చెప్పింది. కూతురు ఎందుకు మరి తన దగ్గర ఎందుకు పెట్టుకోలేదు? నేను ఉన్నాను, నా కూతుర్ని ఎక్కడైనా పెట్టమని చెప్తే సార్ దగ్గరికి తీసుకో అదే. సార్ కూడా చాలా మంచివారు, ఎంతో బాగా చూసుకుంటారు. తిన్నబమ్ముతాం అలా కూకుంటే ఎందుకు అలా కూకుండా అలాగ ఉన్నావేంటని అడుగుతారు. అంత ప్రేమగా చూసుకుంటారు. అసలు అడిగే వాళ్ళు కూడా ఉండట్లేదు. కొడుకులు అడుగుతారమ్మా. అవును, ఆయన బాగా చూసుకుంటారు. మంచిగా నవ్వు మోము సంతోషంగా ఉన్నట్టు. అదో రకంగా మన ఎదుగా ఉంటే ఏముతారమ్మా అలాగ ఉన్నాము ఎందుకని చెయ్యేసి మరి అడుగుతారు సార్. మంచిగా మరి తినట్లేదా? ఇలా ఇలా ఉన్నారు. తింటున్నానండి, తింటున్నానమ్మా. సార్ కూడా అదే అడుగుతారు. తినట్లేదు అంటారా? అడుగుతారు, తింటున్నాను సార్ అని చెప్పాను. ఆయనతో సురసారాగా ఉండాలని మన ఎదుక కుక్కకూడదు అడుగుతారమ్మా. మరి మీ కొడుకు కోడల్ని చూసారా? మన్మరాల్ని తీసుకొచ్చాడా శంకర్ గారు? మా పిల్లలు ఎవరు రారు, మన వాళ్ళు రారండి, కొడుకులు రారు. నా బిడ్డ వచ్చి చూసి వెళ్తారు. మరి మీ కొడుకున్నాడు కదా శంకర్, కోడల్ని చూసారా? శంకర్ గారి భార్యను చూసారా? ఆ అమ్మ కూడా వచ్చి ఎంతో బాగా పలకరిస్తారు. అవునా? బాగా పలకరిస్తారంటే దగ్గరికి వచ్చి కూర్చుంటారు కూడా. ఎలా ఉన్నారు ఏంటి అని అన్నీ అడుగుతారండి, అన్నీ అడుగుతారండి. అన్నీ ఎలా ఉంది మొత్తంగా? నాకైతే బాగుంది. నేను ఇంటికి వెళ్ళానండి. ఇంతకు ముందు చూసారు కదా, ఇంత పెద్ద ఫ్యామిలీకి ఇగో కొడుకు ఈయననే అనమాట. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీ ఓపికకి అట్లాగే ఇంత పెద్ద సేవ చేస్తున్నందుకు బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. సార్, అందరు కూడా
మేము చాలా బాగున్నాం, మేము ఇక్కడే ఉంటాం, మా కొడుకులు కానీ ఇంకెవరు కానీ పలకరించని కూడా పలకరించరు, మీరు ప్రతిరోజు వచ్చి ఎట్లా ఉన్నావు ఏంటి అని అడుగుతున్నారు అని చాలా ప్రేమగా చెప్తున్నారు సార్. అవును మేడం. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందువల్ల మనము మా తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడే చనిపోవడం వల్ల నేను ఇది ఇనిషియేటివ్గా తీసుకొని కొంచెం చూసుకోవడం జరుగుతుంది. నా తల్లిదండ్రుల్లో వీళ్ళ రూపంలో చూసుకొని వీళ్ళ బాగోగులు డైలీ ఒకసారి 2 రోజులు రాకున్నా కూడా వీళ్ళు చాలా బెంగ పెట్టుకుంటారు. కంపల్సరీ ఫోన్ అయినా చేస్తారు, ఫోన్ చేసి అయినా అడుగుతారు. ఏదో ఒక టైంలో మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో వచ్చి అలా వెళ్ళిపోతుంటాను. వచ్చి ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను చూసుకొని వెళ్తాను. ఏదన్నా పని లేదనుకోండి ఇక్కడే కూర్చొని మన వాళ్ళతో కాలక్షేపం లాగా చేస్తుంటాను. సార్ ఇంకోటి ఏమనిపించింది అంటే లాస్ట్ టైం ఇవన్నీ ఫుల్ ఉండే సార్ బెడ్స్, కొంతమంది లేరు ఇప్పుడు, భలే అంటే బాగా అనిపించింది నిజంగా. ఇప్పుడు కొంతమంది సీజన్ వర్షాకాలం కాబట్టి చాలా మంది సిక్లో ఉన్నారు. మేము పెట్టి ఆర్గనైజేషన్ పెట్టి ఇన్ని సంవత్సరాలలో ఇంతగా ఇబ్బంది పడుతున్నదంటే ఫస్ట్ టైము. కొన్ని మెడికల్ పరంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాతావరణం కూడా బాగాలేదు కాబట్టిగా అబోవ్ 60 ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టిగా సో ప్రతి ఒక్కరు మెడికల్ ఇష్యూస్తో ఉన్నారు. సో అందువల్ల కొంచెము వీళ్ళని కొంతమందిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అందువల్ల కొంచెం సంఖ్య తగ్గింది. సో హాస్పిటల్లో మనమే చూసుకుంటాము. ఏదైనా నియర్ బై వనస్థలిపురం డిమార్ట్ వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో చూపిస్తాము వాళ్ళని. ఇదివరకు ఏంటంటే కామినేని హాస్పిటల్ తోటి మాకు టైఅప్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే వనస్థలిపురం ఏరియాలో చూపించి అక్కడ జాయిన్ చేసి రికవరీ అయిన తర్వాత మనం ఇక్కడికి తీసుకొస్తాం. సార్ చాలా మంది తమిళనాడు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. అసలు భలే అనిపించింది, ఎవరో ఇక్కడ ఉంది, మీరు పెద్దగా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నట్టు అనిపించదు, ఎక్కడ డొనేషన్స్ కూడా మీరు అడిగినట్టు అనిపించరు. ఎట్లా సార్, బై మౌత్ క్యాంపెయినింగ్ ఏనా? ఒకరి ద్వారా ఒకరిది ఇది స్ప్రెడ్ అయిపోయింది. డైలీ ఎంత లేదన్నా కూడా ఒక 10 నుంచి 15 కాల్స్ వస్తాయి. సో మేము మీ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవుతాము అని చెప్పేసి అడుగుతుంటారు. వాళ్ళని అడిగినప్పుడు నేనేంటంటే వాళ్ళది ఏంటి ప్రాబ్లం ఏంటనేది ఫస్ట్ అడుగుతాను. వాళ్ళకు నిజంగా నీడీ ఉందా లేదా, సో లేదు క్యాజువల్గా ఏమన్నా ఇంట్లో ఉండి చూసుకోలేకపోతున్నారా, ఇంట్లో ఇంకా వేరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అడుగుతాను వాళ్ళని. సో అడిగిన తర్వాత నిజంగా మీకు ఎవరు లేరంటే మీరు ఒకసారి రండి, వచ్చి నేను ఆల్టర్నేట్గా ఏదో ఒకటి అరేంజ్ చేస్తానని చెప్పేసి ఇక్కడికి పిలిపిస్తాను. ఇక్కడికి పిలిపించి సో ఇక్కడ కాకుండా ఈ వనస్థలిపురంలో కాకుండా ముసరంబాగ్లో కూడా అక్కడ కూడా షెల్టర్ ఒకటి ఏర్పాటు చేస్తాను. సో ఆ రకంగా చూసుకుంటాను. నీడీ ఎవరైతే ఉందో వాళ్ళని మాత్రం తీసుకుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ టోటల్లీ ఫ్రీ కదా సార్? ఇక్కడ టోటల్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. ఎవరైతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి చూసుకుంటారో, అలాగే రోడ్ల మీద ఎవరైతే వదిలేస్తారో, సో ఇంట్లో ఆర్థికంగా ఎవరైతే గొడవలు పడి చూసుకోకుండా ఉంటారో అట్లాంటి వాళ్ళు కంప్లీట్గా సో ఫుడ్ కానీ అకామిడేషన్ బెడ్ అనేది మొత్తం నేనే చూసుకుంటాను. సో మెడికల్ మొత్తం ముసరంబాగులో బెడ్ రిడన్ వాళ్ళు ఉంటారు. బెడ్ రిడన్ అంటే మినిమం తక్కువ ప్రైస్ తోటి, మినిమం 5,000 10,000 రూపాయలతోటి నార్మల్ వ్యక్తికి నార్మల్ బెడ్ రిడన్ వాళ్ళు చూసుకోవాలంటే కనీసం 20,000 30,000 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా కాకుండా నేనేంటంటే మినిమం ఒక 10,000 రూపాయలతోటి నేనే ఫుడ్ కానీ అండ్ షెల్టర్ కానీ ప్లస్ డైపర్స్ కానీ అన్నీ నేనే చూసుకుంటాను. ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను. సో అది ముసరంబాగ్లో ఉంది. ఒక 30 మెంబర్స్ తోటి ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ చూసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చాలా మంది సార్ డొనేట్ చేయాలనుకున్నా కూడా ఎట్లా ఏంటి అనేది తెలియకుండా కూడా చాలా మంది అంటే డొనేట్ చేయాలని ఉన్నా మరి మీరు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ మనము ఫస్ట్ నుంచి కూడా మేము ఎన్ని సంవత్సరాలలో చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో లేము. సో మేము ఒక సండే రోజు 300 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తే మాకు సపోర్ట్ చేసే మిత్రులు కూడా చాలా మంది మీడియా పరంగా సపోర్ట్ చేసి పేపర్లో వేసే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మేము అది ఎక్కడ పోస్ట్ చేయం. సో అది మా ఆర్గనైజేషన్లో ఒక జిరాక్స్ తీసుకొని పెట్టుకుంటాం అంతేగాని, సో నా స్టేటస్లో పెట్టుకుంటాం అంతేగాని నేను ఎక్కడ స్ప్రెడ్ చేయడం కానీ సో ఎవరైనా డొనేషన్ అడగడం కానీ చెయ్యము. సో ఎవరైనా చేయాలనుకుంటే డైరెక్ట్ మన ఓల్డేజ్ వనస్థలిపురంకి వచ్చి ఇక్కడ చూసి సో ఇది ఆర్గనైజేషన్ ఉందా లేదా అని చూసి అట్లా చెక్ చేసుకొని అట్లా చెయ్యొచ్చు. అంతేగాని మేము ఎవరైనా డొనేషన్ అడగడం కానీ అట్లాంటిది ఇన్ని సంవత్సరాలలో సో ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. పితృపక్షాలు నడుస్తున్నాయి సార్, చాలా మంది కూడా అంటే పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ కొంతనైనా సేవ చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది వస్తున్నారు సార్ రోజు? ఇప్పుడు జనరల్గా డైలీ ఒక 2-3 వస్తున్నారు పితృపక్షాల సందర్భంగా. ఎవరైతే పితృదేవతలు ఇప్పుడు పెద్దలకు పెట్టేది నడుస్తున్న 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఇప్పుడు పెట్టుకుంటే, ఈ రోజులలో పెట్టుకుంటే సో పెద్దవాళ్ళు ఏంటంటే పైనుంచి మనని అంటే వాళ్ళు ఎప్పుడు పెడతారు, మా వాళ్ళు ఎప్పుడు పెడతారా మాకు
అనేది ఫుడ్డే కాబట్టి ఎదురు చూస్తూ ఉంటారు. అది ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి. సో అందువల్ల డైలీ ఒక 2-3 కానీ వచ్చి ఇక్కడ చూసి ఆర్గనైజేషన్ ఉందా లేదా చూసి సో వాళ్ళు వచ్చి పెట్టడం అనేది జరుగుతుంది రెగ్యులర్గా. 21వ తారీఖు వరకు ఉంటాయి. సో అవి రెగ్యులర్గా నడుస్తున్నాయి ఇప్పుడు. సో ఇట్లాగే మీరు మీ సేవా కార్యక్రమాలని ఇంకా విస్తరించాలని, ఇంకా బాగా సేవ చేయాలని మేము కూడా కోరుతున్నాం సార్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. సో మన ఆర్గనైజేషన్ నుంచి ఏంటంటే ఎవ్రీ 4 yearsకి ఒక యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాం మనము. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసాము. 5గురితో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ ఇప్పుడు క్రమంగా పెరుగుతూ వస్తుంది. సో దీన్ని కూడా ఇంకా కొంచెం పెంచాలన్న ఉద్దేశంతో ఉన్నాము. ఎందుకంటే 100%లో కనీసం 50-60% వరకు ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోకపోవడం అనేది ఒక సమస్యగా మారింది. సో వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి నచ్చకపోవడము, సో ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒక భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నారు కానీ పెద్దవాళ్ళని చూసుకోలేకపోవడం, అట్లా నానా రకాలుగా సమస్యలు ఉండడం వల్ల నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసి దాన్ని చూసుకుంటున్నాను. అలాగే దాని తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 400 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే విలేజ్ నుంచి వస్తారో సో వాళ్ళు రోజుల తరబడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తారు. అట్లాంటి వాళ్ళకు నేను ఒక 300 నుంచి 400 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాను. గాంధీ కానీ, ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం ఇట్లాంటి హాస్పిటల్ దగ్గర రెగ్యులర్గా చేస్తుంటాను. సో అది కాకుండా ఫ్రీగా మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేది ఫ్రీగా ఇస్తాను. ఎవరికైనా పేషెంట్స్ అత్యవసరంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారు, వాళ్ళకి మెడికల్ బెడ్స్ కానీ, పేషెంట్ బెడ్స్ కానీ, అండ్ వాకర్స్, వీల్ చైరు, సో ఆక్సిజన్ కాన్సంట్రేట్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళకు ఉపయోగం ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు నేను ఇస్తాను. సో మళ్ళీ ఆ ఎక్విప్మెంట్స్ అనేది మాకు తిరిగి ఇచ్చి మాకు ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏదైనా సపోర్ట్ చేయమని స్టార్ట్ చేశాను. గత కొంతకాలంగానే దాదాపు ఒక 4 కోట్ల విలువ చేసే వస్తువులు ఇప్పుడు ప్రజెంట్ నా వస్తువులు వాడుకుంటున్నారు. సో నాకు కూడా కొంతమంది అలాగనే సపోర్ట్ చేస్తున్నారు. మా ఇంట్లో మెడికల్ బెడ్ ఉంది, సో మీకు ఇస్తాము, మీరు ఎవరికైనా ఉపయోగపడేలా చేయండి అని చెప్తున్నారు. అట్లా దాదాపు ఒక 4 కోట్ల విలువ చేసే వస్తువులు ఇప్పుడు నా నుంచి మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి చాలా మంది వాడుకుంటున్నారు. రీసెంట్గా దానివల్ల కొన్ని యాక్టివిటీస్ కూడా మన సాక్షి అది వచ్చింది అన్నట్టు. సో అది పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా మన ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే పలాని వాళ్ళు ఇస్తున్నారు అనేది చూసి దాదాపు ఒక 500-600 మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు ఇప్పుడు బెడ్ల కోసం. వీల్ చైర్స్ అయితే దాదాపు ఒక 300 మంది వరకు వెయిటింగ్లో ఉన్నారు. సో ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ ప్రయారిటీ ఎవరికైతే నీడీ ఉందో, ప్రయారిటీ ఎవరైతే ఇస్తామో వాళ్ళ ప్రకారం మనము మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము. అట్లా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నుంచి ఎవ్రీ 4 yearsకి ఒక యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్తున్నాము. కనిపిస్తోంది కొంతనే అన్నమాట, బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. అంతే కదా సార్? ఒకసారి ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసాము ఇది. ఆ ఉద్దేశం కాస్త ఇప్పుడు కొన్ని వేలల్లో వెళ్ళిపోయి మనము సపోర్ట్ చేస్తున్నాము, మన ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ చేస్తున్నాము. సో మనకు కూడా ఇట్లాంటిది ఏదైనా స్పాన్సర్స్ కానీ సపోర్టర్స్ కానీ దొరికితే సో ఈ వేలల్లో కాదు లక్షలలో కూడా చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. నిజంగానే అంటే మీ లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే కూడా సార్ ఒక రకంగా పుణ్యమే అన్నమాట. సో చాలా మంది లేరు, ఇంత జెన్యూన్ గా లేరు. సో నేను 2-3 times మీ దగ్గర విజిట్ చేశాను కాబట్టి నేను జెన్యూన్ గా చెప్పగలుగుతున్నా. యాక్చువల్లీ రెడీ టు సర్వ్ అంటేనే దాంట్లోనే మీరు ఎగ్జాక్ట్ మీనింగ్ అర్థమవుతుంది. రెడీ టు సర్వ్ అంటే ఆల్వేస్ వీఆర్ రెడీ టు సర్వ్, కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు అనేటువంటిది. సార్ అయితే అడుగుతలేడు. నేను ఇక్కడ చూసిన తర్వాత జెన్యూన్ గా చెప్తున్నది ఏంటి అని అంటే నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా కూడా చాలా మందిని అంటే సార్ చూసుకోగలడు. సో మీరు అట్లాంటి సపోర్ట్ ఇస్తే మాత్రం నిజంగానే మిరాకిల్స్ జరుగుతాయి అనుకుంటా. రెడీ టు సర్వ్కి మీ చేయూతను కూడా అందించాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.